అంటే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అయితే బయటకొచ్చింది. రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లిలో క్రిమినల్ కోర్ట్‌కి పెట్టారు. సెషన్స్ కోర్ట్‌కి. కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. అతను ఇప్పుడు చర్లపల్లి జైల్లో ఉంటున్నాడు. ఈరోజు పోలీసులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ బేగంపేట పోలీసులు నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ అయిపోతున్నారు. ఇది కస్టడీ పిటిషన్. అంటే రవిని పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా తన నెట్వర్క్ ఎక్కడెక్కడ విస్తరించింది దాన్నంతా కూడా ఫైండ్ అవుట్ చేయాలని. ఎందుకంటే రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన అదేం ఆగలేదు. ఇప్పుడు కూడా ఐబొమ్మను కొడితే అది నిన్న కూడా నేను ట్రై చేశాను. ఐబొమ్మను గూగుల్లో సెర్చ్ చేస్తే ఐబొమ్మ సైట్ అయితే ఓపెన్ కాలేదు, కానీ అక్కడ నుంచి మూవీ రూల్స్లోకి కనెక్ట్ అయిపోయింది. మూవీ రూల్స్లో కొత్త సినిమాలన్నీ వచ్చేసి ఉన్నాయి ఆటోమేటిక్గా. సో అట్లాగే తమిళ్ ఎంబీ అనే సైట్ కూడా అన్ని సినిమాలు ఉన్నాయి. నిన్న నేను ఈ రెండే చూశాను. ఈ రెండిట్లో కొత్త సినిమాలు అన్నింటినీ కూడా పెట్టున్నారు. అంటే క్లియర్గా ఒక ఐబొమ్మని మూసేసినంత మాత్రాన పైరసీ ఆగిపోయింది ఏమి లేదు, సైట్లు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దీని కంప్లీట్ నెట్వర్క్ని బ్రేక్ చేయాలని పోలీసులు సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఓన్లీ రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆగిపోదు, కంప్లీట్ నెట్వర్క్ని ప్లాన్ చేయాలి, దెబ్బ కొట్టాలి అనేది ఉంది. సో రవికి ఎందుకంటే అతను చాలా ఏళ్ల నుంచి ఫీల్డ్లో ఉన్నాడు, తనకు పెద్ద నెట్వర్క్ ఉంది. తను కేవలం ఐబొమ్మ లేకపోతే బొప్పం టీవీ ఇవి కాకుండా దాదాపు 700 మిర్రర్ సైట్స్ని నడిపాడని రిమాండ్ రిపోర్ట్లో చెప్తున్నారు. అంటే 700 మిర్రర్ సైట్లో నుంచి ఆ అబ్బాయికి ఇప్పటి వరకు 700 కోట్ల పైన సంపాదించాడని, ఒక్క రవి వల్లనే తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే 3000 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు. ప్రజెంట్ ఆ అబ్బాయి దగ్గర అయితే 3 కోట్ల డబ్బు కూడా ఫ్రీజ్ చేశారు, అకౌంట్స్ని ఫ్రీజ్ చేశారు. సో అంటే రవి మొత్తాన్ని నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ చేసేయాలి అనేది ఒక్కసారిగానే, ఎందుకంటే రవి దీని కింగ్ పిన్గా ఉంటున్నాడు అనేది అంటున్నారు. యాక్చువల్గా మనకి సెప్టెంబర్ 9న ప్రశాంత్ అండ్ శివాజీ అని మొత్తం 5 మందిని అరెస్ట్ చేశారు. అందులో ప్రశాంత్ అండ్ శివాజీ అనేవాళ్ళు రవి టీంలో ఉంటారు. వాళ్ళ ద్వారా రవికి వలవేశారు, బట్ దొరకలేదు రవి. ఈ లోపల అదేదంటారు, వెతుకుతున్న తీగ కాలికి తగులుకున్నట్టు అని పాత సామెత ఉంటుంది. సో అలాగా పోలీసులకి రవి భార్య ఫోన్ కాల్ వచ్చి ఫలాని అపార్ట్మెంట్లో రవి ఉన్నాడు కోకట్పల్లిలో అని ఇన్ఫర్మేషన్ రావడంతో వీళ్ళు వెళ్ళి ఈజీగా రవిని పట్టుకొని వచ్చుకున్నారు. సో ఇప్పుడు రవిని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు, రవి ద్వారా మొత్తం నెట్వర్క్ని బ్రేక్ చేయాలనేది పోలీసుల ప్లాన్. అందుకని రవిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని, రవిని అవసరమైతే టార్చర్ కూడా పెట్టి రప్పించాలి మొత్తం అనేది. రెండోది పర్సనల్గా పోలీసుల అహం మీద దెబ్బ కొట్టారు. మామూలుగా పోలీసులకి ఈగో ఎక్కువ ఉంటుంది ఒక డిపార్ట్మెంట్గా, అంటే మేము అనుకుంటే ఏమన్నా చేయగలము అని. అందుకని ఎవరన్నా షర్ట్ పట్టుకున్నా కూడా పోలీసు వాడి మీదే చేయేస్తావరా అని చాలా తీవ్రమైన కోపం ఉంటుంది వాళ్ళకి. ఒక్క పోలీసు వాళ్ళని అటాక్ చేసినా కూడా మొత్తం పోలీసులు అందరికి కూడా కోపం వస్తుంది. సో అలాగా రవి ఛాలెంజ్ చేయడం, అదేది పుష్ప 2లో ఉన్నట్టుగా దమ్ముంటే పట్టుకోరా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అన్నట్టుగా రవి కూడా దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర కోట్లాది మంది డేటా ఉంది, అవన్నీ బయట పెడతాను అని హెచ్చరించాడు. కానీ ఇప్పుడు రవిని పట్టుకున్నారు, కోట్లాది మంది డేటా ఏం బయటకు రాలేదు, పైగా 100 హార్డ్ డిస్క్ని ధ్వంసం చేశారు, సర్వర్లంతా కూడా ధ్వంసం చేశారు. రవి చేతనే అడ్మిన్ ఐడి అండ్ పాస్వర్డ్ చేయించి అతని దగ్గర ఉన్న సైట్లన్నింటినీ కూడా క్లోజ్ చేయించారు పోలీసులు. ప్రస్తుతానికైతే పోలీసులది పైచేయిగా కనబడుతుంది. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ నెట్వర్క్ని అయితే ఇప్పటి వరకు అయితే బ్రేక్ చేయలేకపోయారు. నేను నిన్న ఈవినింగ్ చూసినప్పుడు కూడా మూవీ రూల్స్ కనెక్ట్ అయిపోతుంది దీనికి, ఇటు తమిళ్ ఎంవి కూడా వస్తుంది. ఆ సైట్లో అన్ని ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన సినిమాలు, మొన్న ఇప్పుడు కాంతా రిలీజ్ అయింది, కాంతా ఉంది దాంట్లో. తర్వాత ఇంకా ఓటీటీలో రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజ్ సినిమాలు పెట్టేశారు. వెబ్ సిరీస్ సినిమాలు అన్నీ మొన్న ఫ్రైడే రిలీజ్ అయినాయి కదా, అన్నీ దీంట్లో ఆల్రెడీ వచ్చేసాయి. సో దీన్ని ఆపాలంటే రవి ద్వారానే చేయొచ్చు. రవి ఏమన్నా అప్రూవర్గా మారుద్దామన్న ఆలోచన కూడా ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే రవికి హైలీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. సో ఇప్పుడు ఈ రవి బ్యాక్గ్రౌండ్ కానీ మనం చూసుకుంటే, రవిది వైజాగ్ దగ్గర పెదగదిలి అని వాళ్ళ నాన్న చిన్నప్పారావు. సో ఆయన బిఎస్ఎన్ఎల్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. రవి అక్కడ
ఎంవిపి కాలనీలో శాంతా ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అక్కడ ఇంటర్ కాలేజీ ఉంటే ఇంటర్మీడియట్ చదివాడు. ఈ లోపల వాళ్ళ అమ్మ 20 ఏళ్లకు ముందే వాళ్ళ నాన్నని ఈ అబ్బాయిని వదిలి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె తిరిగి రాలేదు. ఏమైందో తెలియదు. దాంతో రవి కొంత బాగా హర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అమ్మాయిలాగా చేయడం, నాన్నకు కూడా దూరంగా ఉండడం, అప్పటి నుంచే కొంత ఒంటరితనంతో ఉండడం, ఫ్రెండ్స్ని కలవలేకపోవడం, ఎప్పుడు చూసినా కంప్యూటర్ దీంతోనే పనిచేసుకుంటూ ఉండడం. ఇలాగా రవి అంటే ఒక రకమైన సోకాల్డ్ పర్వర్టెడ్ జీనియస్ అంటారు కదా, అలాగా రవి సమాజానికి మింగిల్ అవ్వకుండా తనే ఒంటరిగా ఉండి ఎక్స్ప్లోర్ చేయడం అనేది చేసి హ్యాకింగ్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. ముంబైలో ఇంజనీరింగ్ కాలేజ్ చదివాడు. సో దాని తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ టైంలో అతనికి విదేశాల్లో అంటే కొంతమంది, అది ఇంకా క్లారిటీ లేదు, విదేశాలనే రాస్తున్నారు. కొంతమంది చెప్తున్నది ఏమంటే నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్లో జాబ్ చేసేవాడు కొద్ది రోజులు అని చెప్తున్నారు. అక్కడనే తన భార్య కూడా పరిచయం అయింది. ఆమె పేరు ఇంకా బయట పెట్టలేదు పోలీసులు. సో భార్య పరిచయం అయింది. ఆ అమ్మాయిని ప్రేమించి అక్కడే పెళ్లి చేసుకున్నాడు. తర్వాత హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో కూడా ఒక ప్లాట్ తీసుకున్నారు. అట్లాగే వైజాగ్లో అరిలోవలో కూడా తనకు ఒక ఇల్లు ఉందని చెప్తున్నారు. సో 700 కోట్ల వరకు అతని ఆస్తులు ఉంది. ఈవెన్ ఆమ్స్టర్డామ్లో కూడా ఇల్లు కొన్నాడు. అట్లాగే కరేబియన్ ఐలాండ్లో కూడా తనకు ప్లాట్ ఉందని చెప్తున్నారు. సో కరేబియన్ ఐలాండ్స్, ఆమ్స్టర్డాము, ఫ్రాన్సు, ఈ 3 దేశాల్లో తిరుగుతూ అనేక ఐపీ అడ్రస్లు మారుస్తూ ఇవి చేస్తున్నాడు. మెయిన్గా ఏమంటే అతనికి ఎక్స్పర్టైజ్ ఏంటంటే మన ఇప్పుడున్న డీటెయిల్ టెక్నాలజీలో సినిమాని క్యూబ్ లాంటి టెక్నాలజీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా థియేటర్లకి శాటిలైట్ ద్వారా అనుసంధిస్తారు. ఇక్కడ అతను ఈ క్యూబ్ లాంటి సంస్థల దగ్గర ఉన్న సర్వర్ల నుంచి హ్యాక్ చేసి దాన్ని క్వాలిటీ ఫిల్మ్ని లాగేసుకుంటున్నాడు. అట్లాగే శాటిలైట్కి వెళ్తున్నప్పుడు కూడా అతను హ్యాక్ చేయగలుగుతున్నాడు అనేది చెప్తున్నారు పోలీసులు. అలాగనే అందువల్లనే అవి నీటి క్వాలిటీ ఉన్నాయి. రెండోది అతనుకున్న కంప్యూటర్ నాలెడ్జి, వెబ్ డిజైనింగ్ ఇవన్నీ అతను ఒంటరిగా ఉంటూ నేర్చుకున్నాడు కాబట్టి క్లీన్గా ఇంటర్ఫేస్ అనేది కూడా, వెబ్సైట్ ఇంటర్ఫేస్ చాలా క్లీన్గా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా స్పీడ్గా వితౌట్ బఫరింగ్ టైం తీసుకోకుండా రన్ అవుతుంది, ప్లే అవుతుంది. అందుకని అందరికీ రవి ఐబొమ్మ అనేది వెరీ పాపులర్ అయిపోయింది. నాకు తెలిసి ఇంక ఏ వెబ్సైట్ కానీ ఏ యాప్ కానీ ఐబొమ్మలాగా పాపులర్ కాలేదు. సో బాగా రిచ్ పీపుల్, నాలెడ్జ్ పీపుల్ దగ్గర నుంచి కూడా మామూలు రూరల్లో ఏమి తెలియని వాళ్ళు కూడా ఐబొమ్మలో సినిమాలు చూడడం అనేది జరుగుతుంది. అందువల్లనే ఇప్పుడు రవి అరెస్ట్ అయితే మొత్తం జనాల్లో ఒక రకంగా రాబిన్ హుడ్ కైండ్ ఆఫ్, అంటే ఈ సినిమా వాళ్ళ మీద కొంత కోపం ఉంది. వీళ్ళు ఒక్కొక్క హీరో 200 కోట్లు 300 కోట్లు తీసుకొని ఆ డబ్బులంతా మన మీద వేస్తున్నారన్న కోపం చాలా మందికి ఉంది. ఈ మధ్యకాలంలో థియేటర్లో విపరీతంగా టికెట్ రేట్లు పెరగడం, థియేటర్లో ఉండే తినుబండారాల దగ్గర నుంచి, పాప్కార్న్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోవడం, రెండోది రవాణా కాస్టులు పెరిగిపోవడం, ఇవన్నీ ఒక వైపు జరిగితే, రెండో వైపు కరోనా తర్వాత ఇంట్లో కూర్చొని సినిమాలు చూడడం అనేది ఒక కల్చర్ పెరిగింది. ఇంకొక ఆస్పెక్ట్ ఏమంటే ఇంటర్నెట్ చీప్ అయిపోయింది కాబట్టి సెల్ ఫోన్లు, మంచి ఐఫోన్ దగ్గర నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లు అన్నీ కూడా మంచి క్వాలిటీవి చీప్గా దొరుకుతున్నాయి. సో ఇప్పుడు మన వీడియోలు చాలా వరకు చూస్తే ఏ ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారని చూస్తే 70 to 80% ఫోన్లలో చూస్తారు మన వీడియోలన్నీ. అట్లాగే సినిమాల్లో కూడా నేను ఆ మధ్య ఒక సినిమా అప్లోడ్ చేసినప్పుడు చూస్తే దాంట్లో కూడా 70% సినిమాను కూడా ఫోన్లలో చూస్తున్నారు. అంటే ఇప్పుడు మంచి క్వాలిటీ ఫోన్లు వచ్చేసాయి కాబట్టి 6 ఇంచ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిలో నీట్గా ఫోన్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. అలాగే ఈ మొబైల్ ఫ్రెండ్లీ యాప్ కూడా అతను ఐబొమ్మ యాప్ కూడా క్రియేట్ చేశాడు. సో ఇలాగా అతనుకున్న నాలెడ్జ్తో ఈ కోట్లాది మందికి దగ్గర అయ్యాడు. అందుకనే కోట్లాది మంది ఇప్పుడు ఇతని అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు డ్రగ్ బ్యాచ్ని వీళ్ళంతా పట్టుకోకుండా ఇతనేదో పెద్ద నేరస్తులాగా ఇతను చేస్తున్నారు. సినిమా వాళ్ళు కాపీ కొట్టట్లేదా, సినిమా వాళ్ళు మా దగ్గర దోచుకోవట్లేదా, ఇతను చేస్తే తప్పేముంది, ఇతని వల్ల ప్రొడ్యూసర్లకు నష్టం తప్ప సమాజానికి ఇతని వల్ల నష్టం ఏంటి? సో ప్రొడ్యూసర్లకు నష్టం అయితే పోలీసులు ఎంత రంగంలో దిగుతున్నారు, సమాజానికి నష్టంగా ఉండే గజ దొంగలు కావచ్చు, స్మగ్లర్లు కావచ్చు, డ్రగ్ బ్యాచ్ కావచ్చు, వీళ్ళని ఏమన్నా పోలీసులు పట్టుకుంటున్నారా? హంతకులంతా కూడా బయట ఓపెన్గానే తిరుగుతున్నారు. ఇలాగ పోస్టులు విపరీతంగా పెడుతున్నారు.
చాలా బాధపడుతూ పెడుతున్నారు, మీమ్స్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతనికి సపోర్ట్గా ఎంత మీమ్స్, అంటే నాన్ పొలిటికల్, ఏ పొలిటికల్ పార్టీ లేదు, ఏ ఫ్యాన్ అసోసియేషన్ ఇతనికి లేదు, ఇతని ముఖం ఇప్పటివరకు ఎవరు చూడలేదు. అలాంటి వ్యక్తి సడన్గా ఒక హీరోయిజం, హీరో ఆ, గా మారిపోయాడు, కల్ట్ ఫిగర్గా మారిపోయాడు. ఇది కూడా ఆశ్చర్యకరమైన విషయం. ఏదేమైనా పోలీసులు దీన్ని ఇంకా ఫర్దర్గా ఏం చేస్తారు, ఆ అబ్బాయికి ఇప్పుడు అడ్వకేట్ని పెట్టుకుంటారా అనేది చూడాలి. వాళ్ళ నాన్న కూడా, చిన్నప్పారావు నిన్న మీడియాతో మాట్లాడాడు. వాళ్ళ నాన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అంటే నాకైతే ఒక పైసా ఇవ్వలేదు అబ్బాయి, నేను నా రిటైర్మెంట్ డబ్బులతో ఏదో చిన్న ఇంట్లో ఉంటున్నాను అనేది. ఆయన ఇల్లు కూడా చూస్తే చాలా మోడెస్ట్గా మామూలుగా ఉంది. అబ్బాయిని చూసి కూడా 2 ఏళ్ళు అయింది. అంతకుముందు ఒకసారి ఏదో వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వైజాగ్ వచ్చాడు తప్ప ఆ తర్వాత నన్ను కలవలేదు, ఏమీ లేదు. అతను నేరం చేస్తుంటే చట్టం ఉంది, అతన్ని శిక్షించమని నేను చెప్పను, వద్దని నేను చెప్పను, చట్టము ఏం చెప్తే అది జరుగుతుంది అన్న ఒక దీంతో ఆయన బాధతో చెప్తున్నాడు. అంటే కొడుకు తండ్రి మధ్య కూడా ఒక అఫెక్షన్ కానీ, కనెక్షన్ కానీ లేదు. ఎందుకంటే వీళ్ళ అమ్మాయి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇతను ఎక్కువగా ఒంటరిగానే ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది.